శ్రావణ మాసం వచ్చేస్తుంది. ఇల్లు క్లీనింగ్ ఇంకా నేను చేయలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరు పిల్లలతో అయితే నాకు టైం అస్సలు సరిపోవట్లేదు. అయితే ఈ సండే నేను క్లీన్ చేద్దామని చేసుకుంటున్నాను. మొత్తానికైతే ఇల్లు క్లీనింగ్ చేసేసాను. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. నేను ఇద్దరు పిల్లలతో మేనేజ్ చేసుకుంటూ ఇల్లు ఎలా మొత్తం డస్ట్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ చేసుకున్నానో అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హాయ్ అండి, నేను మీ నందిని. నేను ఒక హౌస్ వైఫ్. నేను గుజరాత్లో ఉంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, పాపలు. స్టార్టింగ్ అయితే ఫ్యాన్తో స్టార్ట్ చేశాను. చాలా బూజు పట్టేసి ఉంది. ఫస్ట్ అయితే ఆ బూజు కర్రతో దులుపుతుంటే అస్సలు పోవట్లేదు. ఎలా ఉన్న మచ్చలు అలానే ఉండిపోతున్నాయి. అలా అయితే కాదని చైర్పై ఎక్కి క్లీనింగ్ చేస్తున్నాను. ఫ్యాన్ అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంట్లో బూజు దులపాలి గోడలకి. కరెక్ట్గా ఏంటంటే బూజు మొత్తం దులిపేస్తుంటాను నేను సండే. కానీ ఒక్కొక్క దగ్గర మర్చిపోతే, లేకపోతే ఆ టైంకి వీలు కాకపోతే అక్కడ వదిలేస్తాను. ఆ నెక్స్ట్ టైం నేను బూజు దులుపుకుంటాను. చూసారా బీరువా పైన కొంచెం ఎలా బూజు పట్టేసి ఉందో, అదంతా ఆ బీరువా పైనే పడుతుంది డస్ట్. దీనికి ఏదో ఒక సొల్యూషన్ చూడాలి అని అనుకుంటున్నాను. పెద్ద బాస్కెట్స్ టైపు నాకు 2 కనిపించాయి. అందులో నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అవి మీకు లింక్ కావాలంటే పెడతాను. కానీ నాకైతే చాలా యూస్ఫుల్ అయింది. అన్నీ అందులో పెట్టేసి మనము బీరువా పైన నీట్గా పెట్టేసుకుంటే క్లీన్గా ఉంటుంది. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. పెద్ద మెస్సీగా ఏమి అనిపించదు. పిల్లలతో అయితే అస్సలు టైం కుదరదు. ఈరోజు రేపు అంటూ టైం అయిపోతుంది. శ్రావణ మాసం వచ్చేస్తుందని ఈరోజు అయితే క్లీన్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఏంటంటే సండే అనుకుంటా క్లీనింగ్ స్టార్ట్ చేసిన రోజు. పిల్లలతో అయితే నాకు రోజు మొత్తం టైం పట్టేసింది. నేనైతే ఎప్పుడూ ఒక రోజుకి ఒక క్లీనింగే పెట్టుకుంటాను. కానీ ఏంటంటే ఆ రోజు మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఒక రోజు మొత్తం పట్టేసింది. వాళ్ళకి తినిపించే టైంలో తినిపించాలి కదా, మరి ఈ పని అయితే నేను తర్వాత అయినా చేసుకోవచ్చు అని అలా నాకు మార్నింగ్ 6 AM స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం 4 to 5 PM పట్టేసింది అనుకుంటా. ఈవినింగ్ చాలా టైం పట్టేసింది ఆ రోజు క్లీనింగ్ మొత్తం చేసుకోవడానికి. 2 రూమ్సే క్లీన్ చేయడానికి నాకు అసలు మార్నింగ్ 6 AM నుంచి 5 PM వరకు టైం పట్టేసింది ఆ రోజైతే. ఇదండి క్లీనింగు. ఇప్పుడైతే టీవీ క్లీన్ చేస్తున్నాను. టీవీ మీద అయితే కొలిన్ కొట్టేశాను. కొలిన్ కొట్టాక నాకు అప్పుడు అనిపిస్తుంది ఇదేమైనా వాటర్ పీరుస్తుందా అని భయం వేస్తుంది. మళ్ళీ ఏంటి కలర్ చేంజ్ అయిపోద్దా టీవీ ఆన్ చేసే టైం కానీ భయం వేసి కొంచెం మెల్లగా తుడుస్తున్నాను. నాకు అక్కడైతే నిజంగా చాలా భయం వేసింది. ఏమైనా అవుద్దా టీవీ ఆన్ చేసేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. ఆ తర్వాత కొంచెం 10 నిమిషాల తర్వాత ఆన్ చేశాను. పర్లేదు బాగా వస్తుంది టీవీ అనిపించింది. అప్పుడు అమ్మయ్య అనుకున్నాను. నిజంగా చాలా భయం వేసింది. ఏమైనా అవుద్దా. ఫస్ట్ కొట్టే టైంకి నాకు అసలు మైండ్లో ఆ విషయం లేదు. తర్వాత గుర్తొచ్చాక నాకు చాలా భయం వేసింది. తర్వాత అమ్మయ్య అనుకున్నానులేండి. ఇద్దరు పిల్లలతో మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులు, పిల్లలు, ఇంకా వంట ఇవన్నీ చూసుకుంటూ ఇంకా యూట్యూబ్ జర్నీ కూడా నేను స్టార్ట్ చేశాను. నేనైతే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను. చాలా భయం వేస్తుందండి యూట్యూబ్ రూల్స్ మారుతుంటే. కానీ ఏం చేస్తాం, దాన్ని అయితే మనం ఆపలేం కదా. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మీరు చాలా మోటివేషనల్ సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ చేద్దాం. ఆ రోజైతే నేనైతే పిల్లలకి తినిపించాలి, టిఫిన్స్ లంచ్ టైంలో లంచ్ తినిపించాలి కాబట్టి నాకు రోజు మొత్తం టైం పట్టింది. లేకపోతే అసలు మ్యాక్సిమం ఒక 2-3 గంటల్లో మనకి పనులు అయిపోతాయి. వాళ్ళ టైంలో వాళ్ళకి మరి ఆ పనులు చేయాలి కదా, అందుకే నాకు చాలా టైం పట్టేసింది. ఇప్పుడైతే నేను హాల్ మొత్తం క్లీన్ చేశాను. డోర్ కర్టన్స్ అన్నీ చేంజ్ చేస్తాను. మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసి బయట వరండా మొత్తం కడిగేశాను. నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా భయం వేసింది. పిల్లలతో నేను స్టార్ట్ చేయగలనా, పనులు చేసుకుంటూ మేనేజ్ చేయగలనా అని భయం వేసింది. కానీ స్టార్ట్ చేశాక వన్స్ ఆపకూడదు. అందులో నేను స్టార్ట్లో 2020లో స్టార్ట్ చేశాను. కానీ ఏంటంటే అప్పుడు గ్యాప్ ఇచ్చేసాను. మ్యారేజ్ అయిపోయాక పిల్లలు, ఇంకా ప్రెగ్నెన్సీ ఇవన్నీ అవడం వల్ల మానేశాను యూట్యూబ్. కానీ అదే మంచి కంటెంట్ అనుకొని నాకు తర్వాత అర్థమైంది ఇప్పుడు ఏం చేయలేంలే. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకే తెలుస్తుంది కదా ఇల్లు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనుకొని. చాలా క్లీన్ అయిపోయింది ఇల్లు అయితే. నాకు ఇప్పుడు మనశ్శాంతిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకో రూము చూసారు కదా. ఈ రూమ్ చూసి ఫస్ట్ అయితే భయం వేసింది. ఎలా క్లీన్ చేస్తానా, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. మెల్లగా స్టార్ట్ చేయాలి, టైం అయింది అనుకొని స్టార్ట్ చేశాను. ఇదైతే లంచ్ తర్వాత చేశాను. ఈ రూమ్ క్లీన్ చేసే టైంకి కరెంట్ వెళ్ళిపోయింది కొంచెం, అందుకే బ్లాక్గా అనిపిస్తుంది మొత్తం. ఏం లేదులే పర్లేదు క్లీన్ చేసేద్దామని
స్టార్ట్ చేసేసాను. మళ్ళీ కరెంట్ వచ్చేసిందిలేండి ఒక 10 నిమిషాల తర్వాత. ఇక్కడైతే నాకు చిన్న స్మైల్ వచ్చింది కదా, అది ఎందుకో తెలుసా, నేను అప్పుడు బేకరీ థింగ్స్ అదే కేక్స్ చేసేటప్పుడు ఇది కొనుక్కున్నాను. మళ్ళీ ఇది చూసుకుంటున్నా మురిసిపోతున్నాను. ఇప్పుడు 2 పిల్లలతో అవ్వదులేండి, ఆశ వదిలేసుకోవడమే. ఆ తర్వాత ఫ్యాన్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ రూమ్లో కూడా స్టార్టింగ్ ఫ్యాన్తోనే స్టార్ట్ చేశాను. దగ్గరగా మెరిసిపోతుంది చూసారా. క్లీనింగ్ చేసే టైంకి నాకైతే చాలా వణుకు పుట్టేసింది. ఆ బెడ్ ఆ రూమ్లో హాల్లో అయితే నాకు కుర్చీ వేస్తే అందుద్ది, కానీ ఈ రూమ్లో అలా కాదు, చాలా పైకి ఉంది. ఏంటంటే బెడ్ మీద చైర్ వేసుకొని చైర్ మీద ఎక్కేసి ఫ్యాన్ క్లీన్ చేశాను. నాకైతే ఫస్ట్ అయితే భయం వేసింది. ఇలా క్లీన్ అయిందండి, చూస్తున్నారు కదా మీరేని. 2 కబోర్డ్లు ఉన్నాయి, ఆ 2 కబోర్డ్లు క్లీన్ చేసేద్దామని స్టార్ట్ చేశాను. న్యూస్ పేపర్ వేస్తుంటే మాటికి చిరిగిపోతుంది, అందుకే ఈసారి వాల్ పేపర్ అంటించాను. చాలా బాగుంది. నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీ కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్. ఇంకా చాలా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంతే అండి, మరో వీడియోతో కలుద్దాం. స్టే హ్యాపీ, బాయ్.